ఈ దశాబ్దంలోనే చంద్రుణ్ణి చేరుకొని అంత సులభంగా సాధించలేని కష్టమైన పనులు చేపట్టాలనుకున్నాం. ఒక చిన్న అడుగు. చంద్రుని మీద మనిషి తొలి అడుగు కథ మనం విన్నదే. కానీ మన తుది అడుగుల సంగతేమిటి? నేను జీన్ మాట్లాడుతున్నాను. మరి కొంతకాలం వరకు చంద్రుని మీద మనిషి మోపే చివరి అడుగు ఇదే కావచ్చు. కానీ మరీ ఎక్కువ కాలం కాకపోవచ్చని ఆశిద్దాం. అమెరికా ఈరోజు స్వీకరించిన సవాలు మనిషి భవితవ్యాన్ని నిర్దేశించింది. డిసెంబరు 1972 ఇద్దరు వ్యోమగాములు భూమి మీదకు తిరిగి రావడం కోసం చిన్న లోహ పెట్టెలోకి ప్రవేశించారు. అపోలో 17 సిబ్బందిలో మొదటిసారి చంద్రుని మీద కాలుమోపిన శాస్త్రవేత్త కూడా ఉన్నారు. ఆ వ్యోమగాములు 3 రోజులకు పైగా చంద్రునిపై పరిశోధనలు జరిపారు. పూర్వం వెళ్లి వచ్చిన వారికన్నా ఎక్కువగా చంద్రుని ఉపరితలాన్ని పరిశీలించారు. మరిన్ని పరిశోధనలు నిర్వహించారు. పదేళ్ల పాటు 5 లక్షల మందికి పైగా స్త్రీ పురుషులు పాల్గొన్న అపోలో కార్యక్రమానికి అంతటితో తెరపడింది. యునైటెడ్ స్టేట్స్, సోవియట్ రష్యాల మధ్య అంతరిక్ష పోటీగా సాగిన ఈ కార్యక్రమంలో చంద్రునిపై నడవగలమని మానవాళి నిరూపించింది. అపోలో 17 తిరుగు ప్రయాణం ప్రారంభించినప్పుడు చాలామంది త్వరలో చంద్రుని పైకి యాత్రలు కొనసాగుతాయనుకున్నారు. కానీ మేం వెళ్ళలేదు. అపోలో యాత్రకు సంబంధించిన యాంత్రిక అవశేషాలు గత 40 ఏళ్ల బట్టి మరో కాలానికి గుర్తులుగా చంద్రుని ఉపరితలంపై పడి ఉన్నాయి. మనలో చాలామందికి అంతరిక్ష పోటీ ప్రాచీన చరిత్రగా కనిపిస్తుంది. కొందరు అపోలో పరిశోధనల సువర్ణాధ్యాయపు రోజులను నెమరవేసుకుంటే, మరికొందరు అసలు ఈ యాత్రలు జరగలేదనుకునేవారు ఉన్నారు. పిల్లలుగా ఉన్నప్పుడు అంతరిక్ష యాత్రికులుగా నటిస్తూ ఆడుకున్నవారు ఇప్పుడు పిల్లలను మనవలను ఎత్తుకున్నారు. ఇకపై ఈ యాత్రను తరువాతి తరం పరిశోధకులు చేపడతారు. మరోసారి శాశ్వతంగా చంద్రుని వద్దకి. మనిషిని అంతరిక్షంలోకి పంపే ముందు అక్కడ ఎటువంటి సవాళ్లు ఎదురవుతాయో తెలుసుకునేందుకు రోబో పరిశీలకులను పంపాము. మన సమీప బంధువు గురించి విస్తారంగా తెలుసుకునేందుకు ఈ అంతరిక్ష నౌకలే అంతరిక్షంలో మనకు కళ్ళు చెవులుగా పనిచేస్తాయి. తొలితరం నాటి రేంజర్ 9 అంతరిక్ష నౌక ముందుగా అనుకున్న ప్రకారమే చంద్రుణ్ణి ఢీకొంది. అందుకు కొన్ని క్షణాల ముందు వేల సంఖ్యలో చంద్రుని ఉపరితలం ఫోటోలను భూమికి పంపించింది. చంద్రునిపైనున్న కొండలు, క్రేటర్ల గురించి తొలిసారిగా అది ఎన్నో వివరాలు అందించింది. తరువాత పంపిన సర్వేయర్ ల్యాండర్లు చంద్రునిపైకి సుతారంగా దిగాయి. రేంజర్ల పని చంద్రుని ఫోటోలు తీయడమే. సర్వేయర్లో తవ్వడానికి ఉద్దేశించిన యాంత్రిక హస్తాలు, ఇతర సాధనాలు ఉన్నాయి. ఆ తర్వాత రోవర్లను పంపించాం. చిన్న కారంత బరువుండే 2 లూనోఖోడ్ రోవర్లను సోవియట్ యూనియన్ చంద్రుడిపై దింపింది. నేల మట్టంలో ఫోటోలు తీయడానికి, చంద్రునిపై మట్టిని పరీక్షించడానికి భూమి మీద ఉన్న ఇంజనీర్లు రిమోట్ల సాయంతో వాటిని చాలా కిలోమీటర్ల దూరం నడిపించారు. చారిత్రాత్మకమైన ఈ యాత్రల ద్వారా లభించే సమాచారాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికీ విశ్లేషిస్తూనే ఉన్నారు. ఈ తొలినాటి ఉపకరణాలు మనకు అవి దిగిన ప్రాంతాన్ని గురించిన సమాచారాన్ని మాత్రమే అందించాయి. విస్తృతమైన అవగాహన కావాలంటే చంద్రుని చుట్టూ తిరిగే ఉపగ్రహాల నుంచి పరిశీలించాల్సిందే.
నాసా, యూరోప్ స్పేస్ ఏజెన్సీలు చంద్రుని చుట్టూ పరిభ్రమించే ఉపగ్రహాలను పంపాయి. ఇటీవలనే చైనా, భారతదేశం, జపాన్ కూడా వాటి సరసన చేరాయి. ఈ ఉపగ్రహాలు తమ కక్షలో తిరుగుతూ చంద్రుని ఉపరితల పటాలను రూపొందించాయి. చంద్రుని ఉపరితలంలోని రసాయనాల పట్టికలను తయారు చేశాయి. వివిధ ప్రాంతాల్లో గురుత్వాకర్షణ శక్తిలో అగుపడే సూక్ష్మమైన తేడాలను కూడా కొలిచాయి. చంద్రునిపై దిగిన యాత్రికులు అక్కడ గురుత్వాకర్షణ శక్తి భూమిపై ఉన్నదానికన్నా తక్కువ అని గ్రహిస్తారు. ఇది భూమిపై ఉండే దానిలో 6వ వంతు ఉంటుంది. ఆ యాత్రికులను చంద్రునిలో చాలా లోతున సంభవించే చంద్రకంపనాలు కుదిపివేయవచ్చు. తనకన్నా బాగా పెద్దదైన భూమి చుట్టూ చంద్రుడు నెలకో పరిభ్రమణం పూర్తి చేస్తాడు. ఈ పరిభ్రమణంలో చంద్రుని ఒక పార్శ్వమే ఎప్పుడూ భూమికి అభిముఖంగా ఉంటుంది. అందువల్ల చంద్రునిలో చాలా ప్రాంతాల్లో 2 వారాలు పగలు, 2 వారాలు రాత్రిగా ఉంటుంది. సూర్యుని ఉష్ణాన్ని గ్రహించే వాతావరణం లేకపోవడం వల్ల చంద్రునిపై ఉష్ణోగ్రతలు 100 డిగ్రీల సెల్సియస్ కన్నా హెచ్చుగా ఉండి తరువాత -150 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా పడిపోవచ్చు. చంద్రునిపై యాత్రికులు ఉష్ణోగ్రతలోని ఈ విపరీతమైన హెచ్చుతగ్గులు తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలి. అయితే చంద్రునిపై అన్ని ప్రాంతాల్లోనూ ఇలా ఉండదు. ధృవాల వద్ద, కొన్ని పర్వతాలపై ఎప్పుడూ సూర్యకాంతి పడుతూనే ఉంటుంది. కొన్ని లోతైన క్రేటర్లు ఎప్పుడూ చీకటిలోనే ఉంటాయి. అటువంటి ఓ చీకటి బిలంలో కూలిపోయేలా ఎల్క్రాస్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు. అదలా ఢీకొనగానే 100 కోట్ల సంవత్సరాలుగా చీకటిలో ఉండిపోయిన పదార్థం ధూళిమేఘంలా పైకి లేచింది. ఎల్క్రాస్ ఉపగ్రహంలోని పరికరాలు ఆ మేఘంలో ఘనీభవించిన స్వచ్ఛమైన నీరున్నట్టు కనుగొన్నాయి. ధృవాల వద్దనున్న నీరు చంద్రుని మీద మనుషులు జీవించడానికి అవసరమవుతుంది. ఆ నీరు త్రాగడానికి, పంటలు పండించుకోవడానికి, ఆక్సిజన్ తయారు చేసుకోవడానికి పనికొస్తుంది. శ్వాసకు ఆక్సిజన్ అవసరమే. కానీ అదే ఆక్సిజన్ను హైడ్రోజన్తో కలిపి రాకెట్లలో ఇంధనంగా వాడుకోవచ్చు. చంద్రుని మీద అల్యూమినియం, ఇనుము, బంగారం, చివరకు ప్లాటినంతో సహా ఎన్నో ఇతర వనరులు కూడా ఉన్నాయి. ఆ వనరులు చంద్రుని మీద బ్రతకడానికి, భూమి మీద ఇతర అవసరాలకి, ఇంకా అంతరిక్షంలోని సుదూర ప్రపంచాలను దాటి సాహసయాత్రలు చేయడానికి పనికొస్తాయి. కానీ భూమికి దూరంగా ఉన్న చంద్రుని వద్దకు పోవడానికి ప్రభుత్వాలు $100,000 కోట్ల ఖర్చు చేస్తాయి. అలా కాకుండా మరింత చౌకగా, సులభంగా అక్కడకు చేరే మార్గం కనుక్కోలేమా? మనను మరో అంతరిక్ష పోటీకి ప్రేరేపించగలిగినది ఏమిటి? ఎన్నో శతాబ్దాలుగా పరిశోధనకు ప్రోత్సాహకాలుగా బహుమతులు ప్రకటించే సంప్రదాయం ఉంది. 18వ శతాబ్దంలో బ్రిటిష్ ప్రభుత్వం సముద్రాలపై ప్రయాణం సురక్షితంగా జరపడం కోసం నౌకాయానం మెరుగుపరిచే వారికి పురస్కారాలు ప్రకటించింది. దాదాపు 100 ఏళ్లకు పూర్వం న్యూయార్కులోని ఓ హోటల్ యజమాని రేమండ్ ఆర్టిక్ ఎక్కడా ఆగకుండా అట్లాంటిక్ సముద్రం మీదుగా విమానం నడిపే మొదటి వ్యక్తికి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. విశ్వవ్యాప్తంగా పౌర వాణిజ్య విమాన సంస్థలు ఏర్పాటు కావడానికి ఇదే మొదటి అడుగైంది. ఇటీవలి కాలానికొస్తే అన్సారీ ఎక్స్ బహుమానమిచ్చిన ప్రేరణతో అంతరిక్షం అంచు వరకు యాత్రికులను తీసుకుపోయి సురక్షితంగా వెనక్కి రప్పించడం లక్ష్యంగా ఒక కొత్త పరిశ్రమే ఆవిర్భవించింది. అటువంటి బహుమానాలు నాగరికతలో అనూహ్యమైన సృజనాత్మకమైన మార్పులు రావడానికి వీలుగా అవకాశాల సరిహద్దులను తెరిచాయి. విశ్వవ్యాప్తంగా ఉన్న వనరులు, నైపుణ్యతలు, ఉరకలేసే ఉత్సాహాన్ని వినియోగించుకోవటం ఎలా? అటువంటి కష్టతరమైన ప్రాజెక్టుకు భారీ బహుమతే కాదు, గొప్ప దార్శనికత కూడా అవసరం. గూగుల్ లూనార్ ఎక్స్ ప్రైజ్ ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులను చంద్రునిపై పరిశోధనలకు పురికొలిపింది. దాని విలువ $3 కోట్ల. ఈ బహుమతి నవతరానికి చెందిన ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు అంతరిక్షాన్ని కొత్త ఆవిష్కరణలకు, వాణిజ్యానికి, ప్రపంచాన్ని మార్చివేయడానికి వీలు కనిపించే రంగంగా గుర్తించేలా ప్రేరేపించింది. గూగుల్ లూనార్ ఎక్స్ ప్రైజ్ గెలుచుకోవాలంటే ఏమి చేయాలి? వ్యోమాకర్షణ శక్తిని తప్పించుకుపోగలగటం మీకు మొదటి సవాలు. మనని భూమిపై నిలిపి ఉంచే ఈ శక్తే
రాకెట్ ఎగరడానికి అవరోధంగా నిలుస్తుంది. అంతరిక్ష నౌక వీలైనంత చిన్నది, తేలికైనది, వ్యోమాకర్షణ శక్తిని తప్పించుకునేందుకు ఎక్కువ శక్తి అవసరం లేనిదిగా ఉండాలి. చంద్రుని చేరుకోవాలంటే భూమి నుండి 4 లక్షల కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. గణాంకాలలో ఏ చిన్న తేడా వచ్చినా చంద్రుని నుండి పూర్తిగా దూరమయ్యే ప్రమాదం ఉంది. తిన్నగా పోయి చంద్రుని ఉపరితలాన్ని ఢీకొట్టకుండా దారిలో ప్రయాణ మార్గాన్ని సవరించుకుంటూ ఉండాలి. చంద్రుని కక్షలో ప్రవేశించేందుకు, చంద్రుని ఉపరితలంపై దిగేందుకు వీలుగా మనం నౌక వేగాన్ని తగ్గించుకోవాలి. నౌక వేగాన్ని తగ్గించాలంటే ఖచ్చితంగా సరైన సమయంలో ఎంతసేపు అవసరమో అంతసేపే రాకెట్లను పేల్చాలి. దానర్థం కక్షలో ప్రవేశించడానికి ఖచ్చితమైన లెక్కలు అవసరమవుతాయి. రాళ్ళు రప్పలతో కూడిన కొండల గుట్టల్లో కాకుండా కాస్త చదునుగా ఉండే చోట దిగాలనుకుంటున్నారు కదా. చంద్రుని మీద క్షేమంగా దిగాక మీ నౌక తిరిగి ప్రయాణం చేయవచ్చు. లేదా ఒక రోవర్నో లేక చిన్న హాపర్నో కిందకు దింపవచ్చు. ఏం చేసినా ఓ 500 మీటర్లు ప్రయాణించవలసి ఉంటుంది. గూగుల్ లునార్ ఎక్స్ప్రైజ్ను గెలుచుకోవడానికి మీరిక మూన్ కాస్ట్ను మొదలుపెట్టవచ్చు. అంటే మరేం లేదు, చంద్రుడికి ఫోటోలు, వీడియోలు తీసి మీ అంతరిక్ష నౌక ద్వారా మీరేం చేస్తున్నారో వాటిని మేం కూడా చూడడానికి వీలుగా భూమికి ప్రసారం చేయండి. కానీ ఇక్కడో చిన్న చిక్కుంది. బహుమతి గెలవడానికి మీ బృందానికి 90% పెట్టుబడి ప్రైవేటు రంగం నుంచే రావాలి. ప్రభుత్వ సహాయాన్ని అనుమతించరు. అందువల్ల మీరు తప్పనిసరిగా ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది. భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో యాత్రలు సాధ్యమైతే మరిన్ని యాత్రలు చేయవచ్చు కదా. ప్రపంచం మొత్తం మీద 30కి పైగా జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. విద్యార్థులతో కూడిన ఒక జట్టు అసలైన అంతరిక్ష పోటీలో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఇంజనీర్ల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటుంది. హాయ్, నేను రూబెన్. మాది ఒమేగా ఎన్వాయ్ టీమ్. మా రోవర్ పేరు సెగన్. విద్యార్థులే దీనికి రూపకల్పన చేయడం, నిర్మించడం ఈ రోవర్ ప్రత్యేకత. ఆ విధంగా వారిలో ప్రతి ఒక్కరూ తాము రూపొందించిన ఏదో ఒక భాగాన్ని చంద్రుని మీదకు పంపగలుగుతారు. రాకెట్లు నిర్మించే శక్తి ఉన్న 2 దేశాలు మాత్రమే క్రిందటి అంతరిక్ష పోటీల్లో తలపడ్డాయి. నేడు అంతర్జాతీయ పారిశ్రామిక రంగం అంతరిక్ష యానాన్ని అందరికీ అందుబాటులో ఉండే స్థాయికి తెచ్చింది. మాది బార్సిలోనా మూన్ టీం. లాంచర్ అంటే రాకెట్ ఎంపికలో మాకు బోల్డ్ ప్రత్యామ్నాయాలు దొరికాయి. యూరోపియన్ పెగా, రష్యా వారి నెపర్, అమెరికా వారి ఫాల్కన్ 9 వగైరా. మేము నమ్మకంగా పనిచేసే చైనా వారి లాంగ్ మార్చ్ 2Cని ఎంచుకున్నాం. అది చౌక కూడా.